వెల్కమ్ టు పాయింట్ డిక్యూటెడ్. డొనేషన్ అంటే మన దేశంలో విరాళాలు, అందులో ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలు, ఆ విరాళాలు ఇస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తుల వెనక ఉన్న ఉద్దేశాలు, ఇవి సామాన్య ప్రజలకి ఎలాంటి సిగ్నల్ ఇస్తున్నాయి, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ దగ్గర నుంచి జాతీయ పార్టీలు, జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీలు, ఒకే ప్రాంతీయ పార్టీ 2-3 రాష్ట్రాల్లో వాళ్ళ ఉనికిని కలిగి ఉండడము, అక్కడున్న నాయకులు దేశవ్యాప్తంగా ఫేమస్ అవ్వడము, ఒక్కొక్క రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, మిగిలిన ప్రభుత్వంతో కలిసి నడిచే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టీలకు విరాళాలు ఇవ్వడం అనేది చాలా కామన్గా జరిగే అంశమే, దాంట్లో ఏం లేదు. అంతేకాకుండా మధ్యలో మనం చూసాము, ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఒక పెద్ద స్కామ్ జరిగే ప్రయత్నం జరిగింది. కానీ ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము, డైరెక్షన్స్ ప్రకారము అప్పటిదాకా ఎలక్టోరల్ బాండ్స్ సమర్పించిన వాళ్ళందరి పేర్లు, డీటెయిల్స్ కూడా బహిరంగమైన పరిస్థితి మనం చూసాం. ఓవైపు పార్టీలకి వీళ్ళెందుకు విరాళాలు ఇస్తారు, దానికి క్విడ్ ప్రోకో కింద చూడాల్సిన అవసరం ఉందా? క్విడ్ ప్రోకో గురించి మనం ఎప్పుడు డిస్కషన్ చేసినా సరే వాళ్ళు ఆ పార్టీలకు ఇచ్చిన విరాళాలకు సంబంధించిన డిస్కషన్ చేస్తుంటారు. కానీ చాలామంది వ్యాపారస్తులు అన్ని పార్టీలకు కూడా విరాళాలు ఇస్తారు, తద్వారా ఆ పార్టీతో వాళ్ళు సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అది కేవలం అక్కడ బ్యాడ్ ఒపీనియన్తోనే అవన్నీ చేస్తున్నారు అనుకోవడం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రకాల ఆదాయ పన్ను మినహాయింపులు వస్తాయి కాబట్టి దాని బేస్డ్గా కూడా కొంతమంది విరాళాలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 2024-25కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకు వచ్చింది. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అది చేసే ముందు మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 2024-25 సంవత్సరానికి గాను భారతదేశంలో ప్రధాన పార్టీలకు వచ్చిన విరాళాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ప్రధాన పార్టీలు అనగానే మనకు కనిపించేది ఏది? బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి కొన్ని పార్టీలు 2-3 రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, సమాజ్వాదీ పార్టీ లాంటి కొన్ని పార్టీలు 2-3 రాష్ట్రాల్లో వాళ్ళ ప్రాబల్యం ఉంది. ఇక ఏప్రిల్ 24 నుంచి మార్చి 25 వరకు అది ఎలక్టోరల్ బాండు స్కీమ్ ఏదైతే ఉందో అది రద్దయిన తర్వాత ప్రధానంగా ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా విరాళాలు అన్నవి రావడం అనేది మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా దాదాపుగా 3,811 కోట్ల రూపాయలు పార్టీల అకౌంట్లలో చేరాయన్నది మనకు వచ్చిన సమాచారం. అందులో ముఖ్యంగా ప్రధాన పార్టీల విరాళాలు అంటే వాటి కాంట్రిబ్యూషన్ రిపోర్ట్ల ఆధారంగా మనం చూస్తున్నాం. ఇవన్నీ అఫీషియల్గా పార్టీలు అనౌన్స్ చేసిన డబ్బులు ఇవి. ఎవరో మనం సపోర్ట్ మనం ఎక్కడి నుంచో సంపాదించినాం కదా, దాని ప్రకారం చూస్తే మాత్రం హయ్యెస్ట్ అమౌంట్ భారతీయ జనతా పార్టీకి 6,088 కోట్ల రూపాయలు మొత్తము డొనేషన్ల రూపంలో వచ్చింది. అంటే ఓవరాల్గా వచ్చిన డొనేషన్లలో 85% షేర్ అన్నది ఒక్క బీజేపీ పార్టీకే ఉంది. అది కూడా ఏంటి, గత సంవత్సరము 3,967 కోట్లతో పోలిస్తే ఈసారి 6,088 కోట్లు రావడం అన్నదాన్ని మనం చూస్తే మాత్రము అది ఏ స్థాయిలో పెరిగిందో మనకు అర్థమైపోతుంది. ఇక రెండో స్థానంలో మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ 522 కోట్లతో. అది గత సంవత్సరం చూస్తే 1,130 కోట్ల రూపాయలు ఉండేది, అది అక్కడి నుంచి 522 కోట్లకి తగ్గిపోయింది. ఇక ఇతర పార్టీలు అంటే టీఎంసీ కానివ్వండి, బీజేడీ ఇట్లాంటివన్నీ కలిపి వాళ్ళందరికీ కూడా తక్కువ, అంటే చాలా తక్కువ, అంటే తక్కువ విరాళాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి వచ్చిన విరాళాలు కాంగ్రెస్ కంటే దాదాపుగా 12 రెట్లు ఎక్కువ అన్నది మనకు అర్థమవుతుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం అంటే 2023-24 సందర్భంలో చూసినప్పుడు అప్పుడు ఎన్నికలు ఉన్న నేపథ్యము, కాంగ్రెస్ పార్టీ పుంజుకొని ఏమైనా అధికారంలోకి వస్తుందని ఆశపడ్డ వాళ్ళు, వస్తే బాగుంటుందని కోరుకున్న వాళ్ళు, పార్టీకి అండగా ఉండాలనుకున్న కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన నాయకుల వరకు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఆ విరాళాలు ఇవ్వడం, ఆ విరాళాలకు సంబంధించిన అమౌంట్స్ మనం చూస్తూ వచ్చాం. కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చే 4 ఏళ్ల పాటు అవకాశం లేదు అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దాదాపుగా సగానికి పడిపోయారు అన్నది, సగానికి పైగా దాని విరాళాల సంఖ్య తగ్గింది అన్నది మనకు అర్థమవుతుంది. సో మనం జాతీయ పార్టీలకు సంబంధించి మనం చూసినప్పుడు అసలు ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి, అది మన సెకండ్ క్వశ్చన్గా చూద్దాం. ఏపీలోని కూటమి పార్టీలు అంటే టీడీపీ, జేఎస్పీ, అంతేకాకుండా విపక్షంలో ఉన్న వైసీపీకి వచ్చిన విరాళాలు మొత్తం ఎంత అన్నది ఒకసారి మనము చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ అధికారంలో ఉంది. 2024లో ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2024-25లో ఏపీ పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ ట్రస్ట్లు అలాగే ఇతర కాంట్రిబ్యూషన్లకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే కూటమి పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీకి 85.20 కోట్లు, అంటే 85,20,00,000 రూపాయలు వస్తే, జనసేన పార్టీకి అలాగే కాకుండా మిగిలినవన్నీ కనిపించి చూస్తే మాత్రము ఓవరాల్గా కొద్దిగా వచ్చింది.
సో అది గత ప్రభుత్వం అంటే గతంలో చూస్తే మాత్రం 21 కోట్లు మాత్రమే జనసేనకు వచ్చింది, ఈసారి అది కూడా పెరిగింది అన్నది. అయితే కూటమి మొత్తంగా బీజేపీతో కలిపి షేర్ అయితే మనం చూస్తే ఖచ్చితంగా ఎక్కువ కనిపిస్తుంది. కానీ కేవలం అది రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024-25లో అత్యధికంగా వచ్చింది అన్నదైతే మనకు అర్థమవుతుంది. దాదాపుగా 140 కోట్ల రూపాయలు ఈసారి కలెక్ట్ అయింది అన్నది మనకు అనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వము, జేఎస్పీ అంటే జనసేన పార్టీ అలాగే టీడీపీ కలిపి 110 కోట్ల దగ్గర డబ్బులు వస్తే ఒట్టి వైఎస్ఆర్సీపీకి మాత్రం 140 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయన్నది మనకు అర్థమవుతుంది. అయితే 2023-24లో 184 కోట్లు వచ్చింది, అదైతే కరెక్ట్. కానీ ఈసారి తగ్గింది. అయినా సరే రెండు అధికార పక్షంలో ఉన్న పార్టీల కన్నా ఎక్కువ రావడం అన్నది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు అలా? కారణం ఏంటి? అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ డబ్బులు రావడం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మనం చూసాం, బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే అంత ముందున్న దానికి డబల్ విరాళాలు వచ్చాయి. అధికారం కోల్పోయి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనుకున్న కాంగ్రెస్ పార్టీ విరాళాలు 50% తగ్గిపోయినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి పూర్తి స్థాయిలో భిన్నంగా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది, మనం మాట్లాడాల్సింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత దాదాపుగా 1.5 సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుతం ఉన్న కూటమి పాలన, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, వీటికన్నా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పాలన, ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు, వాటి కారణంగా ఎక్కువ మంది ఆ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే బాగుంటుందని రావాలని కోరుకుంటున్నారని, అందులో భాగంగానే 140 కోట్ల రూపాయలకు సంబంధించిన విరాళాలు ఇచ్చారు అన్నది ఒక వర్షన్గా విశ్లేషకులు కొద్దిమంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు, అనుచరులు కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సింపథైజర్స్ అయితే దాన్ని చాలా గట్టిగానే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఏంటి, ఎలా చూడాలి దీన్ని? అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్న పార్టీకి ఇవ్వాలన్నది మనకు కనిపిస్తుంది. కానీ అధికారంలో లేని పార్టీకి ఎందుకు వచ్చింది అన్నది మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే, ముఖ్యంగా మనం కొన్ని అంశాలను చూద్దాం. కొన్ని అంశాల్లో కీలకమైనది ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అందులో ముఖ్యంగా టీడీపీ పార్టీ, జనసేన బీజేపీతో పోలిస్తే వాటిన్నిటికన్నా టీడీపీ పార్టీ మాత్రం అమరావతి అన్నది వాళ్ళ టాప్ ప్రియారిటీలో భాగంగా పెట్టుకున్నారు. మొన్నటికి కూడా మనం చూసాం ఒక డిస్కషన్, 60,000 కోట్ల రూపాయలు కేవలం అమరావతి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ జరుగుతున్న పనులు కానివ్వండి, ప్రారంభమైన పనులు కానివ్వండి, లేదా జరిగిన ఖర్చులు కానివ్వండి 10% కూడా మించలేవు. మిగిలిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దానికి ఇంకో క్యాలిక్యులేషన్ ఉంది. ఏంటి? 2014 నుంచి 19 మధ్యలో ఏవైతే పేమెంట్లు పెండింగ్ ఉన్నాయో అవి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళందరినీ క్లియర్ చేసే క్రమంలో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయి, ఆ విధంగా చూస్తే అమరావతిని పూర్తి చేయడానికి 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అవసరం ఉంటుంది అన్న విషయానికి ఏదైతే సంబంధించిన మాట ఉందో అదే జరుగుతుందన్న మాట కూడా చాలామంది వీడు విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటి అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ రద్దయిన తర్వాత ప్రభుత్వంలో లేని పార్టీకి, అధికారంలో లేని పార్టీకి ఎందుకు ఇస్తున్నారు అంటే దే వాంట్ టు సపోర్ట్. అదే ఇప్పుడు నిజంగానే వాళ్ళందరికీ సంబంధించిన అంశం అన్నది కనిపిస్తుంది. సో అలానే మన థర్డ్ క్వశ్చన్ కనిపిస్తుంది, అధికారంలో లేకపోయినా వైసీపీకి వచ్చిన విరాళాలని ఎలా చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తి లేదా ప్రజలు కోరుకున్న దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం లేని పరిస్థితిని వచ్చే 2-3 ఏళ్లలో, అంటే 3 ఏళ్లలో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో వైసీపీ స్ట్రాంగ్గా ఉండి వైసీపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే మాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వ్యాపార వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయనకు డబ్బులు పే చేస్తున్నారు, దాన్ని విరాళాల రూపంలో ఇస్తున్నారు అన్నది మనకు అనిపిస్తుంది. అంటే అధికారం కోల్పోయి 140 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే క్రమంలో అంతకు ముందుతో పోలిస్తే ఆ అమౌంట్ తక్కువైనా, ఎలక్షన్లు లేని నేపథ్యం మనం చూసినా సరే ఇప్పుడు ఈ స్థాయిలో ఆ డబ్బులు ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు అంటే కీలకంగా మనము భావిస్తోంది ఒకటి, పార్టీ సపోర్ట్కి అది పనికి వస్తుంది అని. అంతేకాకుండా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈయన చేస్తున్న ప్రోగ్రామ్స్, వాటికి సంబంధించిన వచ్చే ప్రజలు, వాళ్ళందరికీ సంబంధించిన ఖర్చులు, వాటన్నింటినీ యూజ్ చేసుకోవాలని చెప్పి ఆ యూజ్ చేసుకుంటే దాని ద్వారా అధికార మార్పిడి అనేది ఈజీ అవుతుందని కొంతమంది భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు విరాళాల రూపంలో వాళ్ళ మద్దతును ప్రకటించారు అనే విధంగా కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాజకీయంగా మనం దీన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ పార్టీ దీన్ని చాలా పాజిటివ్గా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇలా ప్రజలకు కంటిన్యూషన్లో ఉన్న ఆ వ్యవస్థలు ఏవైతే ఆ వ్యవస్థలన్నీ కూడా వైసీపీకి సపోర్టివ్గా మారే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇలాంటి విరాళాలు వచ్చాయి అనేది కూడా మనకు కనిపిస్తుంది. దీని నేపథ్యంలోనే ప్రజల భరోసా అలాగే ఐడియాలజీతో ఆ విశ్వాసం కనిపిస్తోంది. అందుకనే అధికారం లేకపోయినా సరే ఏపీలోని పార్టీలు అత్యధికంగా ఇది
చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గతంలో జరిగిన సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు వచ్చిన లాభము, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చే ప్రయత్నంలో పెరిగిన జీడిపిలు, ఎస్జిడిపిలు, వీటన్నిటికీ అనుకూలంగానే మిగిలిన జరిగిన ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయి అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ ఫినాన్షియల్ సెక్టర్ని యాక్టివ్గా ఉంచాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో కోతలు, కొత్తగా ప్రారంభం కాని అంశాలు ఏవైతే ఉన్నాయి వీటి ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏదైతే క్యాష్ క్రంచ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది ప్రజలని, వ్యాపార వర్గాల్ని, వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి అన్నది. సో ఈ నేపథ్యంలో చూస్తే చాలామంది, అందులో ముఖ్యంగా ఎవరైతే వ్యాపార వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వైసీపీ మరొకసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న దానికి ఒక ఎగ్జాంపుల్గా దీన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో దీని నేపథ్యంలోనే 37 మంది, కేవలం 37 మంది మాత్రమే ఈ 140 కోట్ల రూపాయలు ఇచ్చారు అని అంటే ఎంత బలమైన నెట్వర్క్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనే విషయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద డొనేషన్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కంపెనీసు, ఆ కంపెనీస్ ఇలా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అది పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళి పార్టీ ఆర్థికంగా ఏదైతే ఉందో ఆ స్వావలంబన పెంచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఒక క్రియేషన్ అయితే ఉంది. ఇక రెసిలియన్స్ అలాగే ఫ్యూచర్ పొటెన్షియల్ని కూడా చూపించే ప్రయత్నము ఈ విరాళాలు చేస్తున్నారనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలో రెండు పార్టీలు కలిపి అంటే వచ్చిన విరాళాల కన్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్సీపీకి వచ్చిన విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పార్టీ వైపు వ్యాపార వర్గాలు చూస్తున్నాయని దానికి ఒక ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇది వాటి పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు.